ఉత్తమ విద్యలు నిర్మలమైన హృదయాలను ఎలా వదలకుండా ఉంటాయో అలాగా భక్తులు కాశీని వదలలేరు. అంటే ఉత్తమ విద్యలు నిర్మల హృదయాల్లోనే స్థిరపడతాయి, భాషిస్తాయని దీన్ని బట్టి ఉపమానంలోనూ ఉపదేశం చెప్తున్నాడు. కానీ విద్యలు భాషించాలంటే హృదయం నిర్మలంగా ఉండాలి. అలాగే నిర్మల హృదయాలను విద్యలు ఎలా వదలలేవో నా భక్తులు కాశీని అలా వదలలేరు. అలాంటి ఆకలి వేస్తున్న వాడికి మంచి అన్నం దొరికితే వాడు ఎలా వదలలేడో దాన్ని సాధకులకి కాశీ దొరికితే అలా వదలలేరు. అనంత ఉగ్ర తపో లబ్ధై, అనంత ఉగ్రమైన తపస్సుల వల్ల లభించిన పుణ్యముల యొక్క రాశియే కాశీ అని చెప్తూ, సంజహాతి నిపుణో వక్త్ర వక్త్రగా, నోటికందును కూడిన ఎవడు వదులుకుంటాడు? కాశీకి చేరినవాడు కాశీని అలా వదులుతాడు. మోక్షరూప ఇష్టఫలద బ్రహ్మానంద ప్రవర్ధిని, కాశీకున్న లక్షణములు ఏంటంటే మోక్షరూపమైన ఇష్టఫలాన్ని ఇస్తుంది, బ్రహ్మానందాన్ని వర్ధిల్ల చేస్తుంది. ఇయం కాశీ కామధేను, మోక్షరూప ఇష్ట కామద. ఈ కాశీనే కామధేను అనాలి, కానీ కామధేనువుల కంటే గొప్పది సుమా.